లైవ్ టీవీకి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జరిగిన కల్తీపైన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మక్తల్ ప్రఖండ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. తహసీల్దార్కు వినతి పత్రం. నారాయణపేట జిల్లా స్థానిక మక్తల్ పట్టణంలోని వివేకానంద స్వామి చౌరస్తాలో తిరుమల తిరుపతిలో లడ్డూలో కల్తీ చేసిన వారిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులను వెంబడించి శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మక్తల్ ప్రఖండ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అనంతరం స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే విశ్వ హిందూ పరిషత్ 8 డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ చేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విశ్వ హిందూ పరిషత్ మక్తల్ ప్రఖండ అధ్యక్షుడు కె సత్యనారాయణ గౌడ్, బజరంగ్ దళ్ ప్రఖండ సంయోజక్ పసుపుల భీమేష్, జిల్లా ప్రచార ప్రముఖ్ దేవర్ ఇంటి భాస్కర్ రెడ్డి, విహెచ్పి పట్టణ అధ్యక్షులు వి భీమన్న, గౌరవ అధ్యక్షులు జట్ల హనుమంతు, కార్యదర్శి మల్లికార్జునరావు, బజరంగ్ దళ్ ప్రఖండ సహా సంయోజక్ రాహుల్, పట్టణ ప్రముఖ్ మూర్తి, సహ ప్రముఖ్ రామాంజనేయులు, గోరక్ష ప్రముఖ్ అక్షయ్, మూర్తి, శివ, రాము, ఆంజనేయులు, నాగరాజు, ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ తిరుపతి శ్రీనివాసులు, అనాకులం గోకులం గోశాల వ్యవస్థాపకులు రఘు, ప్రసన్న భట్, శంకరప్ప, కురమయ్య, బీజేవైఎం, పీకే నరసింహ, రామ్ మాధవ్, పూల శ్రీను, గురుస్వామి, అశోక్ గౌడ్, రమేష్, ఆనంద్, రవి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.